హాయ్ అండి. మనకి ఈ న్యూ మెథడ్ కటింగ్లో చూడండి, క్లాత్ కూడా మనకి ఎక్కువ వేస్ట్ కాదనమాట. అంటే ఖర్చులు చాలా ఖర్చులు పెట్టుకోవాలి. సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈ ఖర్చులు ఏమన్నా తగ్గిపోతాయేమో అని మనం మామూలు నార్మల్ కటింగ్లో ఖర్చులు అసలు ఎక్కువ పెట్టుకుంటాం. ఈ కటింగ్లో అసలు కరెక్ట్గా వస్తుంది అనమాట. మనం ఖర్చులు ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ సైడ్ జాయింట్ లైన్ ఎక్కడుందో నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఉంది, ఇది సైడ్ జాయింట్ యొక్క లైన్ ఇది అనమాట. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్లు ఇంకా స్టిచ్చింగ్ చేయలేదు కాబట్టి, అంటే దీనికి వేయలేదు కాబట్టి చేసే ఉన్నాయి, దీనికి వేసి చూపించలేదు. చూడండి ఇక్కడ ఉంది, అంటే ఇక్కడ ఉంది. ఇప్పుడు మనకి చూడండి, మనకి ఇంత ఖర్చు ఉన్నట్టు చూసిరా. ఇక్కడేమో లైను ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది లైను. ఇదంతా మనకి ఖర్చు, ఇంత ఖర్చు ఉందన్నమాట. మనకి ఖర్చులు చాలా కావాలి అని, క్లాత్ ఎక్కువ కావాలి అనేది ఏం లేదు. మనం కరెక్ట్ కొలతలు తీసుకోవాలి. ఈ కటింగ్కి మనం ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ ఉంది జాయింట్ అనేది, ఇక్కడ ఉంది. ఓకేనా, జాయింట్ అనేది ఇక్కడ ఉంది. మనకి ఇదంతా ఖర్చే. ఇదంతా మనకి కావాలంటే కొంచెం కటింగ్ చేసేసుకోవచ్చు. ఓకేనా, మనం ముందు జాగ్రత్త కోసం అసలు ఎక్కువ పెట్టుకుంటాం, అంత ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా, అది ఫ్రంట్ పార్ట్ల గురించి కూడా ఇంకా క్లియర్గా ఫ్రంట్ నెక్ ఎలా తీసుకోవాలి అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాం మీకు.